కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక రాజకీయాలతో పాటుగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాజకీయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందనే ఒక చర్చకు తెరలేచింది. ఎందుకంటే సిద్ధరామయ్య ఓబీసీ కురుబాకు సంబంధించిన ఒక సామాజిక వర్గంలో బలమైన పట్టున నేత. అయితే సిద్ధరామయ్య ఆది నుంచి కూడా కాంగ్రెస్ వాది కాకపోవడము, జనతా పార్టీకి సంబంధించిన వాది కావడంతో మొత్తంగా జేడీఎస్తోని కుమారస్వామితో విభేదించి ఆ తర్వాత రాజకీయంలో కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ముఖ్యంగా ఏ కాంగ్రెస్ పార్టీని అయితే అంతకుముందు ఎదిరించారో అదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే మొదట చేసుకున్న ఒప్పందం ప్రకారము సిద్ధరామయ్యకు 2.5 సంవత్సరాలు, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్కు పట్టం కట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు సంబంధించి ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాత డీకే శివకుమార్కు మొత్తంగా లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకోగలుగుతుందా? ముఖ్యంగా రాజ్యసభలో సిద్ధరామయ్య లాంటి నేత అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓబీసీ సామాజిక వర్గంలో ఒక పట్టున్న నేతగా రాజ్యసభలో సిద్ధరామయ్య అవసరము. ముఖ్యంగా బీజేపీ వంటి అధికార పక్షాన్ని నిర్వహించగలిగే సత్తా, సామర్థ్యము, అనుభవము సిద్ధరామయ్య వద్ద ఉంది. కానీ ఢిల్లీ కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా వర్గ సమీకరణలు ఉంటాయి. అక్కడ కేసీ వేణుగోపాల్తో పాటుగా దిగ్విజయ్ సింగ్, అదేవిధంగా జైరాం రమేష్, ఇలా ఎన్నో వర్గాలు ఉన్న నేపథ్యంలో ఈ సమీకరణలన్నింటినీ కూడా దాటేసి మరో ఖర్గేలాగా సిద్ధరామయ్య కాబోతారా అనేది ఒక ప్రశ్న. లేదంటే సిద్ధరామయ్య తనకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఆయన కర్ణాటక మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారా అనేది కూడా ఒక చర్చ. ఒకవేళ జాతీయ రాజకీయాల్లో సిద్ధరామయ్యను ఒక హై స్థాయిలో చూడాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ వర్గ సమీకరణ తట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సిద్ధరామయ్యకు అవకాశాలను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కర్ణాటక రాజకీయాలకే పరిమితం అయితే కనుక సిద్ధరామయ్యకు మళ్ళీ జేడీఎస్ తలుపులు తెరిచిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే జేడీఎస్లో ఇప్పటికే దేవగౌడ కుమారస్వామికి సంబంధించి పూర్తిగా పల్చబడిపోయి ఆ పార్టీ ఇప్పుడు ఒక మంచి లీడర్షిప్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు మనకు కర్ణాటకలో కనిపిస్తున్న నేపథ్యంలో అలాంటి అవకాశాలు కూడా లేకపోలేదనే విశ్లేషకులు మనకు కనిపిస్తున్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య ఒకవేళ తన ఓబీసీ సామాజిక వర్గంతో పాటుగా ముస్లిం సామాజిక వర్గాన్ని కూడా కూడగట్టుకొని ఒకవేళ ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపితే కనుక ఖచ్చితంగా అది కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో మైనస్ పాయింట్ అవుతుంది. దాన్ని బీజేపీ కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా అక్కడ అస్థిర రాజకీయాలను ఉపయోగించుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య రాజకీయ అడుగు